Welcome back to my channel Ashwini Talks. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఈరోజు నేను ఎల్లమ్మ తల్లికి కల్లుగుడాలు వస్తున్నా. తెలంగాణలో చాలా చాలా స్పెషల్ రోజు. ప్రతి ఇయర్లో వన్స్ ఎల్లమ్మ తల్లికి కల్లుగుడాలు అనేది మేము పోస్తాము. మీకు తెలిసిందే, మాకు ఫ్లాట్లో మాకు ఎల్లమ్మ తల్లి ఉంది. నేను ఎల్లమ్మ తల్లిని ఎలా అలంకరిస్తాను, అమ్మవారికి ఎలా అభిషేకం చేస్తాను, నేను ఇంట్లో ఎలా దీపం పెట్టుకుంటాను, ఈరోజు మొత్తం ఫుల్ వీడియో వస్తుంది. ప్లీజ్ వాచ్. అంతేకాదు, ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకేదో చెప్పాలనుకున్నాను. మన ఛానల్ 5K క్రాస్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీరందరూ నన్ను అభిమానిస్తూ నా వీడియోలన్నీ చూస్తూ ఇంకింత ముందుకు తీసుకుపోవాలని ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదండి, ప్లీజ్ ప్రతి వీడియోకి లైక్ చేయండి, అలానే మీ వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంకా నేను ఇంట్లో దీపం పెడతాను. దీపం పెట్టిన తర్వాత మనం ఎల్లమ్మ గుడికి వెళ్ళేసి ఇంకా అక్కడ నేను ఎల్లమ్మ తల్లికి బోనం కానీ పూజ కానీ ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. ఇదిగోండి, మన ఎల్లమ్మ తల్లి గుడిలోకి వచ్చేసాం. ఇంకా లోపల మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ లోపల అన్నీ తీసి క్లీన్ చేసేసి ఆ తర్వాత అమ్మవారిని అభిషేకం చేస్తా. ఫుల్ ఎండ ఉంది, ఇంకా లోపల మొత్తం క్లీన్ చేసేసా. స్వామివారికి అమ్మవారికి పాలాభిషేకం, పెరుగు, తేనె, నెయ్యి, ఇంకా పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నాను. ఇంకా ప్రతిసారి ఇలా అభిషేకం చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి అభిషేకం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంతా చూపిస్తే మీకు వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను కొంచెం స్కిప్ చేసేసాను. ఇంకా అమ్మవారికి అభిషేకంతో పాటు లోపల కూడా మొత్తం క్లీన్ చేసేసి మంచిగా బొట్లతోటి అలంకరించాను. మార్నింగ్ 11 to 12 వరకు అమ్మవారికి అభిషేకం, మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం ఇవన్నీ చేసుకున్నాను. ఎందుకంటే అమ్మవారికి బోనం సంధ్యావేళలో చేస్తేనే ఇష్టం కాబట్టి మార్నింగ్ టైంలో మొత్తం ఈ పని పెట్టుకున్నాను. తర్వాత 3 తర్వాత బోనం చేస్తాను. ఇంకా ఎల్లమ్మ తల్లికి కల్లుగుడాలు వేయడం ఈ మంగళవారంతో లాస్ట్. చాలామంది ఆల్రెడీ చేసేసారు, ఇంకా చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మంగళవారం రోజు చేశారు. ఇంకా నేను కూడా లాస్ట్ డేనే చేశాను. ఏదేమైనా ఎవరు ఎలా ఉన్నా అమ్మకు వచ్చి పూజ చేస్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అమ్మతోటే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అలానే ఉంటుంది. మరి మీకు ఎలా ఉంటుందో కింద నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆ రేణుక ఎల్లమ్మ తల్లికి మంచిగా దీపం పెట్టేశాను. ఇంకా 3 to 5 మధ్యలో అమ్మవారికి బోనం కూడా చేస్తాను. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా గుడాలు ఉడకబెడుతున్నాను. అమ్మవారికి 5 తీర్ల గుడాలు ఉడకబెడతారు. ఇంకా ఎల్లమ్మ తల్లికి కొంతమందికి భావన ఎల్లమ్మ ఉంటుంది, కొంతమందికి ఇంకా నాన్ వెజ్తో కూడా చేసుకుంటారు. ఇంకా మా ఎల్లమ్మ నాన్ వెజ్ కోడి కోయడమే కాబట్టి కోడిలోకి బగారా ఖచ్చితంగా ఉండాలి కదా. ఇంకా నేను బగారా రైస్ కూడా చేస్తున్నాను. ఒక సైడ్ గుడాలు పెట్టిన, ఒక సైడ్ బగారా రైస్ పెట్టాను. ఇంకా ఇంట్లో ఇలా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఎల్లమ్మ గుడికి మళ్ళీ వచ్చాను. అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇంకా నేను ఇక్కడ హౌస్ ఇంకా కట్టలేదు కాబట్టి అక్కడ ఏం ఉండవు కాబట్టి
ఎల్లమ్మ తల్లి కల్లుగుడాలంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మేము మాత్రం ఇలా చేసుకుంటాము. బోనం చేస్తాను, తర్వాత అమ్మవారికి గుడాలు పెట్టి ఇంకా జాకెట్ ముక్క కూర అన్నీ పెట్టేసి బోనం కూడా అలంకరించుకొని అన్నీ సమర్పించాను. ఆ ఎల్లమ్మ తల్లికి ఏది తక్కువ చేయకుండా నాకు తెలిసిన విధంగా అన్నీ చేశాను. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అది ఆ మిస్టేక్ ఉంటే అది నేను కావాలని చేసుండా, అది నాకు తెలియకనే చేసుంటా అంతే. ఇంకా బోనం సమర్పించడం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చాం. ఇంకా ఎల్లమ్మ తల్లికి చేసిన గుడాలు ఉంటాయి కదా, ఇంకా వాటిని పోపు చేసి పిల్లలకి గినబెట్టిన. ఇంకా బగారా రైస్, ఈ గుడాలు నేను చేశా కాబట్టి, ఇంకా చికెన్ మాత్రం మా హస్బెండ్ చేశాడు. చాలా బాగా చేస్తాడు చికెన్ తను. నెక్స్ట్ డే శివరాత్రి కాబట్టి ఇంకా అది తినేసి ఇంకా ఆ రోజే క్లీన్ చేసి పెట్టేసాం. కానీ చికెన్ మాత్రం చాలా బాగా కుదిరింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.